ఇప్పుడు చూద్దాం. ఎంఆర్ కు భూములు ఇచ్చిన మీరు, ఓఎంసీకి లీజులు ఇచ్చిన మీరు, ఐఎంజీకి భూములు ఇచ్చిన మీరు బయట ఉన్నారు. ఏనాడు ఏ పదవిలో లేని, ఏ ఫైలు మీద సంతకం చేయని, ఎవరికి భూములు లీజులు ఇవ్వని జగన్ జైల్లో ఉన్నాడంటే ఇట్టే తెలిసిపోతుంది. ఎవరు ఎవరితో ఒప్పందంలో ఉన్నారో, ఎవరు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీ నోట నిజాలు రావా? మీ మామగారు అన్నట్టు మీ మీద నిజంగా మునీశ్వరుని శాపం ఉందా? మీరు నిజం మాట్లాడితే మీ తల 1000 చెక్కలవుతుందా? మీ వయసుకు, మీ హోదాకు, మీ రాజకీయ అనుభవానికి అబద్దాలు సమంజసం కాదు. నేను ఇంతకు ముందు కూడా మీకు విన్నవించుకున్నాను. ఎదుట లేని వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సంస్కారం కాదు, సమంజసం కాదు అని. అటువంటిది ఏకంగా మీరు నోటికి వచ్చినన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు. భర్త మీద అబద్దాలు మాట్లాడితే ఏ భారత స్త్రీ కూడా సహించదు. జగన్ భార్యగా ఈ అబద్దాలను ఖండించడం నా బాధ్యత, నా ధర్మం. మీరు కూడా మీ బాధ్యత ఎరిగి, మీ ధర్మం తెలుసుకొని అబద్దాలు మాట్లాడడం మానండి. ఎదుటలేని వ్యక్తిని నిందించే చెడు సంస్కారానికి స్వస్తి పలకండి. మీకు నిజంగా, నీతిగా, న్యాయంగా జగన్ మీద గెలవాలని ఉంటే ధైర్యంగా ఎదురుగా ఉన్నప్పుడు పోరాడండి. అంతేకాని బెయిల్ పిటిషన్ విచారణకు ముందు మీ ఎంపీలను పంపి బెయిల్ రాకుండా అడ్డుకొని జైల్లో పెట్టి ఇలా అబద్దాల ప్రచారం ద్వారా గెలవాలనుకోవడం పిరికి పందల చర్య అవుతుంది. ప్రజలు దాన్ని హర్షించరు సరికదా, అసహ్యించుకుంటారు. నీతి, నిజాయితీ, నిబద్దత, సంస్కారం ఇవి మా ఆయనకు ఉన్నవి, మీకు లేనివి. అందుకే ఈ రోజు జగన్ జైల్లో ఉన్నా ఆయన వెంబడే ఉన్నారు. మీరు 1000 కిలోమీటర్లు నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు మారండి, అబద్దాలు మానండి. దొడ్డిదారిని కాకుండా ఎదురుగా నిలబడి వీరోచితంగా పోరాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, మీ వెంట ఉంటారు. నేను మారాను అని మీరు అంటున్నారు. మనం మారినట్టు మనమంటే సరిపోదు. మనలోని మార్పును మన చుట్టూ ఉన్న ప్రజలు గమనించినప్పుడే అది నిజమైన మార్పు. అబద్దాలు మానండి, దొడ్డిదారులు వదలండి. మీ మాటల్లో, మీ ఆలోచనల్లో, మీ పనుల్లో మీ మార్పు అప్పుడు తప్పక కనబడుతుంది. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంది. నా భర్త మీలాగా కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి ఉంటే మాకు ఈ రోజు ఈ కష్టాలు ఉండేవి కాదు. మీతో, కాంగ్రెస్ పార్టీతో ఈ వేధింపులు ఉండేవి కాదు. ఇప్పటికీ 6 నెలలకు పైగా జగన్ జైల్లోనే ఉన్నాడంటే, 90 రోజులకు రావాల్సిన బెయిల్ రాలేదంటే కారణం ఆయన నమ్మిన దారిని వదల్లేదు కాబట్టి. మీ మాదిరి కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం ఉంటే మీలాగా బయట ఉండేవాడు. మీ మాదిరి చీకటి ఒప్పందం ఉంటే కోర్టులు చెప్పినా విచారణకు రాకుండా మేనేజ్ చేసుకునేవాడు. 6 నెలలు కాదు కదా, 1 గంట కూడా జైల్లో ఉండవలసిన పని ఉండేది కాదు. ఎంఆర్ కు భూములు ఇచ్చిన మీరు, ఓఎంసీకి లీజులు ఇచ్చిన మీరు, ఐఎంజీకి భూములు ఇచ్చిన మీరు బయట ఉన్నారు. ఏనాడు ఏ పదవిలో లేని, ఏ ఫైల్ మీద సంతకం చేయని, ఎవరికి భూములు లీజులు ఇవ్వని జగన్ జైల్లో ఉన్నాడంటే ఇట్టే తెలిసిపోతుంది. ఎవరు ఎవరితో ఒప్పందంలో ఉన్నారో, ఎవరు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. దేవుని దయ వలన ప్రజల అభీష్టం మేరకు జగన్ బయటకు వచ్చే రోజు త్వరలోనే ఉంది. ఈ లోపలనైనా మీరు మీ అబద్దాల మార్గం విడిచి ప్రజలు నమ్మే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా మారతారని ఆశిస్తున్నాను. మీకంటే చిన్నదాన్ని మీకు ఈ విధంగా రాసినందుకు క్షమించండి. మళ్లీ చెబుతున్నాను, భర్త మీద అబద్దాలు మాట్లాడితే ఏ భారత స్త్రీ కూడా సహించదు. నేను అంతే. జగన్ బయట లేడు, సమాధానం చెప్పలేడు కాబట్టి జగన్ బయటకు వచ్చేంత వరకు మీరు పెద్ద మనిషిలా సంయమనం పాటిస్తారని, అబద్దాలు మానేస్తారని, ఎదుటలేని వ్యక్తి గురించి చెడు మాట్లాడే చెడు సంస్కారాన్ని విడిచిపెడతారని ఆశిస్తున్నాను.